years of excellence. Sun International Institute of Tourism and Management. అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్గా చెక్ చేసేవారండి. ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు అనమాట. ఓకే ఓకే ఓకే. ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా, మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8 మంత్ నుండి కదా. సో బేసిక్ థింగ్స్ పట్టుకెళ్ళాలి, అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు. సో మొత్తానికి మీ ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. గుర్తు పెట్టేసుకుంటాను, అది గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా ఈ మాట. తర్వాత ఆయన చూసారు, ఏంటి ఎందుకు రావట్లేదు అని అలా బయటకు వచ్చారనమాట. అక్కడ కనపడ్డాను. కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది. లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా, చేతిలో డబ్బులు లేవు, కరెన్సీ లేదు, ఏం లేదు. అవునవును. సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ లో. ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు. అవును. ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలీదు. ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం, పెళ్ళి అవ్వడం, ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే. అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా, అలా చూసాను. అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే 1 నుంచి ఇంతే యాక్టివా? అంటే లైక్ ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఎలా అంటే కోవిడ్ అని కూడా చెప్పచ్చు. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది, ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా. ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి, ఇషాన్ కూడా పుట్టాడు. సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకి ఏమనిపించేదంటే, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా, ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు, అది ఇల్లీగల్ అక్కడ. అలా అని చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి, దొరుకుతాయి చేయాలంటే. బట్ అలా చేసి దొరికేమంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. కానీ చేయాలని ఉండేది, బట్ లీగల్గా ఉండాలి. సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది. ఆయనే వర్క్ చేస్తున్నారు, నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి. బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలి, సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు. ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు, ఓ దగ్గర కూర్చోవు. మేనేజర్ ఒక 8 గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు, నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు. అలా ఎవరు ఒప్పుకోరు, నీకు అసలు సెట్ అవ్వదు. డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అవ్వడం, చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం. నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది, అంతా అలాగే ఉండేది. అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి, మనకు నచ్చినప్పుడే ఉండాలి, అది అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. నాన్నగారు వాళ్ళది ఏంటి బిజినెస్? డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది. 30 years నుండి, ముత్తాతల నుండి అంతా రెస్టారెంట్ బిజినెస్. ఓకే, విజయనగరంలో. ఏంటండి నేమ్? మీసాల్ రాజ్ గారు హోటల్. ఓకే ఓకే ఓకే, సూపర్. సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది? యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి. అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా అలా చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు. అంటే ఫస్ట్ కిడ్ కదా, తనకేం తెలీదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. మావయ్య అత్తయ్య చాలా మంచోళ్ళు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు? వీడియోస్ చూసేదాన్ని అనమాట. బేబీస్కి ఎలా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనేసి అన్ని వెతికేదాన్ని. మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా, చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు, వాళ్ళవి చూసేదాన్ని అనమాట వ్లాగ్స్. అలా చూసి చాలా మంది, ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను, అందరు అమ్మాయిల్ని, అందరి ఛానల్స్ చూసాను అనమాట. సూపర్. సో అలా మొదలైంది, చేసి అలా స్టార్ట్ అయింది.
ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ, ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనుకోని కూడా రాలేదు. సో అలా ఫాలో అయ్యేదాన్ని, చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా. ఓకే. చక్కగా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని ఆ బుడ్డిదాన్ని నెమ్మదిగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట. అప్పటికి అక్కడ థాయిలాండ్లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్కి ఇయర్లీ 3 times అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. అప్ అండ్ డౌన్ అంటే అక్కడ ఎవరు పరిచయం వెళ్ళేసరికి అంత ఫేస్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది అనమాట. సర్లే ఇంకెలాగైనా వెళ్ళగలను వచ్చేయగలను ఫిక్స్ అయిపోయారు. వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా. ఎందుకంటే ఏడ్చేసేదాన్ని, నేను ఎక్కడ ఉన్న వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు, అండ్ నాకు వంట రాదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ వెళ్ళక ముందు 1.5 years హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాపం ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో. ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట. శనగపప్పుతో సాంబార్ చేస్తారు, కందిపప్పుతో చేస్తారు. అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు, చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను, వెనక ఆంటీకి, కింద ఆంటీకి, అందరికి. పాపం ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు. ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట. అంటే నాకు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు ఉడకపెట్టా అనమాట. సో అది ఏంటంటే అది ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలు నిండిపోతుంది, ఇంకో పెద్ద తెప్పాలు పెడదాం, అలా ఇంత తెప్పాలు అయింది అది. అది పిక్స్ పంపించారా ఇంటికి సాంబార్ చేశానని? పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా. సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు, ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను, కింద ఆవిడకి ఇచ్చాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటికి ఉండేవా అని పాపం తిన్నారా వర్మ గారు? పాపం ఏదైనా తినేస్తారండి, నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు. అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు. నా గురించి తెలుసు కదా, తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను. సూపర్. సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది? ఏ వీడియోతో వచ్చింది? ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు, ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి? నాకు ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టుక్ వీడియో. ఈవెన్ ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా. సో వాయిస్ మాత్రమే, ఓన్లీ వాయిసే. ఆ వీడియోలో నేను అసలు కనిపించను. అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను, లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను. నాకు ఏంటంటే అదొక ఉండేదన్నమాట, అదొక హ్యాబిట్లో ఉండేది, ఏదైనా డిఫరెంట్గా కనిపించిందంటే ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది. సో షూట్ చేసుకున్నాను, అది ఉంది, అది ఎడిట్ చేసి పెట్టాను. అది బాగా సడన్గా వైరల్ అయిపోయింది అనమాట. అది అసలు ఒక ఆటోని అమ్మో ఇంతలా చూస్తారా, అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్లో ఉంటూ ఒక ఆటోని షూట్ చేశాను. అప్పుడు నేను బస్లో ఇంటికి వెళ్తున్నాను, షాపింగ్ అంతా అయిపోయి. సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట. అది వైరల్ అయింది. అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది మన ఇండియాలో ఉంటాయి కదా పాములు, ఇది కప్పలు, రకరకాలు అవన్నీ చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే ముక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. రెస్టారెంట్ నుండి వచ్చాను కదా హోటల్లో పిల్లలు, సో ముక్క లేకపోతే ముద్ద దిగదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు, ఏం చేయాలో తెలీదు. ఈ మార్కెట్కి వెళ్తే ఏమో ఈ చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి, ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి, ఇంకా అన్ని రకాలు అనమాట, ఎలకలు అన్ని. సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా తినబుద్ధి వేసేది కదా అసలు. చచ్చిపోతానేమో, అమ్మో 2 కలిపి ఉన్నా, 2 ఒక దగ్గర కొడతారేమో అని భయం వేసేది చాలా. ఓకే. సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? వచ్చేసింది అలాగా, దానికి భయపడ్డాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా వచ్చేసింది. చచ్చిపోతాను తినకపోతే, ఇంకా వంట నేర్చుకోకపోతే ఇంకా చచ్చిపోతాను. అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు, వీళ్ళు రారు.
అవును. సరదాకు కూడా రారు. ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగ పారిపోద్దామా అని చూస్తారనమాట. వాళ్ళకి పాపం అక్కడ అలవాటు అయిపోయింది కదా అంతే ఇండియా అలవాటు కొన్ని అయిపోయి ఇయర్స్ గా. సో టెంపుల్స్ 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 అంటారనమాట. వచ్చినా సరే అన్ని టెంపుల్. యాక్చువల్లీ మన ఇండియాలో ప్రతి మంత్కు ఒక ఇది ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం. అవును ఈ బాగా చేస్తారు. అందులోకి మా మమ్మీ వారాలు ఎక్కువ చేస్తారు. నన్ను చేయమంటారు, నేను చేయను. నేను 365 రోజులు తినేస్తాను. ఎప్పుడైనా నేను తినకూడదు అనుకుంటే మానేస్తాను. అంతే అంతే రూల్, మన రూల్. అది పెళ్ళైన తర్వాతే అలాగా. పెళ్ళైన తర్వాత అలా స్టార్ట్ అయింది. మా మమ్మీ మామూలుగా తిన్నించేవారు కాదు. మనకి ఇక్కడ యూజువల్గా తినకూడదు కదా, తినరు కొన్ని డేస్. సో ఆ టైంలో తిన్నించేవారు కాదు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఆ రూల్ ని బ్రేక్ చేశారు. అత్తయ్య అన్ని అన్నమాట. మా మమ్మీ ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉండేవారు చాలా విషయాల్లో. మా అత్తగారు మాత్రం అన్ని మమ్మీకి చెప్పదులే అమ్మా, ఇలా ఇలా ఉండు, ఏం కాదులే, మమ్మీ అడిగితే లేదు బాగానే ఉందని చెప్తాను అని బాగా నాకు సపోర్టివ్ గా ఉండేవారు. సూపర్ సూపర్. అత్తయ్య.